కాళేశ్వరంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 రోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తామని చెబుతున్నారని, కనీసం 15 రోజులు అసెంబ్లీ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేపటి అజెండా ఏంటో కూడా చెప్పడం లేదని, అజెండా నిర్ణయించుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. యూరియా కొరత, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కష్టాల్లో ఉన్న రైతుల సమస్యలపై ముందు చర్చించాలన్నారు హరీష్ రావు. కాళేశ్వరం రేపే ఇక అసెంబ్లీ వాయిదా వేసుకొని పోతారు. అంటే వరద బాధితులు ఏమన్నా కానీ రైతులు ఎరువుల కొరతతో ఇట్లనే బాధపడని, మాకు సీమ గుట్టినట్టు లేదు, మాకు సంబంధం లేదన్న ధోరణిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సో ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా, మీరు ఎరువుల మీద చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా, వరద బాధితుల్ని ఆదుకోవడం విషయంలో చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేశాం. సభ కనీసం 15 రోజులు జరపాలి కదా. ఏది పెట్టారో కూడా చెప్తలేరు. మేము బీఎస్ నుంచి వాకౌట్ చేశాం. మేము అడిగాం అసలు రేపటి ఎజెండా ఏంటి అంటే, రేపటి ఇంకా చెప్పారట, రాత్రి 9కి చెప్తారట. రేపు సభలో ఏం చర్చిస్తారో ప్రజలకు చెప్పకపోతే, సభ్యులకు చెప్పకపోతే మేము ఏం ప్రిపేర్ అయ్యి రావాలి, రేపు ఏం మాట్లాడాలి? రేపు ఒకటే రోజు అసెంబ్లీ, రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు. మీరు పంపేదెప్పుడు, ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, ప్రజా సమస్యలు చర్చించకపోవడం, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు.